అలాగే మరికొన్ని ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం. పార్టీ భవిష్యత్ సారథిగా లోకేష్ నిరూపించుకోవడం, ఇది ఇందాక నేను కొన్ని పాయింట్స్ కీలకం అని చెప్పాను, ఇది అత్యంత కీలకమైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు తర్వాత కమాండింగ్ చీఫ్ ఎవరు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు ఎవరు, తెలుగుదేశం పార్టీకి కాబోయే రథసారథి ఎవరు, తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడిపిస్తారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెర ముందుకు వచ్చాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, అనుకున్నంత స్థాయిలో పార్టీ క్యాడర్కి కానీ పార్టీ లీడర్స్ కానీ ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయారనేది వాస్తవం. స్పష్టంగా మాట్లాడలేకపోవటం, వ్యూహ ప్రతివ్యూహాలు రచించకపోవటం, మాస్ గ్యాదరింగ్ను అడ్రస్ చేయలేకపోవటం, ఇలాంటి కొన్ని అంశాల నేపథ్యంలో అటు నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడు కాలేరు, ఇక చంద్రబాబు నాయుడే భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందన్న ఒక భయం భావన సాధారణ ప్రజల్లోనూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ, తెలుగుదేశం పార్టీ అభిమానుల్లోనూ, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ అందరిలోనూ కనిపించింది. బట్ వేరే నారా లోకేష్ యువగలం ముందు యువగలం తర్వాతని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కలిగింది. అది ఎందుకు చెప్తున్నానంటే యువగలంకి ముందు, యువగలం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత నారా లోకేష్లో చాలా మార్పు వచ్చింది. తడబడకుండా మాట్లాడడం కానీ, మాస్ గ్యాదరింగ్స్ని అడ్రస్ చేయడం కానీ, వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలో కానీ, ఓవరాల్గా కొంత పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేషే, తెలుగుదేశం పార్టీ భయపడాల్సిన అవసరం లేదు, రేపు పొద్దున పార్టీని నడిపించే నాయకత్వ లక్షణాలు ఆయన పుణికిపుచ్చుకున్నారు, ఆయన రేపొద్దున లీడ్ చేయగలరన్న ఒక నమ్మకాన్ని అటు లీడర్స్లోనూ ఇటు క్యాడర్లోనూ నారా లోకేష్ కల్పించారు. ఇది ఖచ్చితంగా అటు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి చాలా ప్లస్ పాయింట్గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు కొంత మదన పడేవారు అన్న ఒక రకమైన చర్చ కొందరిలో ఉంది. కానీ ఇప్పుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర తర్వాత అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు, ఒక సైన్యాధిపతిలాగా పార్టీని నడిపించడానికి ఊవిల్లూరుతున్నారన్న ఒక రకమైన భావన పార్టీ క్యాడర్లో కలిగింది. అలాగే అటు పార్టీ అధినేతగా, తండ్రిగా చంద్రబాబు నాయుడుకు కలిగిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఎన్నికలకు సంబంధించి కొన్ని సీట్ల ఎంపిక, వ్యూహ ప్రతివ్యూహాలు, అలాగే కొన్ని చోట్ల అర్ధబలం ఏ విధంగా వాడాలి, కొన్ని చోట్ల అంగబలం ఏ విధంగా వాడాలి, ఇలాంటి బహుముఖ వ్యూహాలను రచించడంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు కూడా దీన్ని బలం చేకూరుస్తున్నాయి.